ఇంకొక కథ రియల్ ఎస్టేట్ ఎందుకు సంకనాకుతుంది అని అంటే ఇది కూడా ఉన్నది. ఏందని అంటే ఓపీ ఇండియాలో వచ్చిన కథనం, ఈ రోహింగ్యా మైగ్రెంట్ల మీద కేసులు నడుస్తుంటే వాళ్ళని డిపోర్ట్ చేయాలని అంటే వీళ్ళు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారు. ఇది కూడా ఒక కారణమే. సామాన్యుడు ఇల్లు కొనుక్కోలేక ఎందుకు పోతున్నాడు తెలుసా? వాడు చొరబాటుదారుల లెక్క వచ్చి వాడికి డిటెన్షన్ సెంటర్లు ఇవ్వకుండా డైరెక్ట్ జనజీవన స్రవంతిలో వాడికి ఇల్లులు ఇస్తున్నారు ప్రభుత్వాలు వీళ్ళ ఓట్ల కోసం. మానవత్వం ఉండాలి కదా, మానవత్వం లేకపోతే ఎట్లా అని ఇస్తున్నారు. నువ్వు కష్టపడి 30% ట్యాక్స్ కడుతున్నావు చూడు, దానికి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచి మళ్ళీ నీ మీద భారం మోపుతున్నారు. సరే, ఇవన్నిటికీ స్ట్రెస్ అయ్యి ఓ పెగుదాగానే వండుకుందాం రానంటే ఆఖరికి మందుబాబుల అధ్యక్షుడు లెక్క మాట్లాడాలి ఇవాళ నేను. ఆ రేటు కూడా పెంచి పడేసారు. అరే ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే పెట్రోల్ ₹1 పెరిగితే అల్లా కల్లోలం చేస్తారు దేశంలో. మళ్ళీ మందు మీద ₹40 పెరిగే ఫుల్ బాటిల్ మీద, క్వార్టర్ మీద ₹10 పెరిగే, హాఫ్ బాటిల్ మీద ₹20 పెరిగే. ఏమాయిరా మీ రోషం? మందుబాబుల అధ్యక్షులను అడుగుతున్నా, ఏమాయిరా మీ రోషం? ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి మాట్లాడితే ఎవడు మాట్లాడాడు. సరే, నేను టాపిక్ డివైడ్ చేస్తాను. రోహింగ్యాల మీద కేసులు పెట్టి మాట్లాడితే వీళ్ళు ఎందుకు ఉండాలి మా దేశంలో అని చెప్పి మాట్లాడితే ఒక పెద్ద స్టోరీ అల్లిండ్రు. ఏంటంటే మమ్మల్ని ఇండియన్ ఆర్మీ వచ్చింది, కౌంటర్ అఫిడవిట్లో కోర్టుకు రాసిండ్రు. ఇండియన్ ఆర్మీ వచ్చి మా కళ్ళకు కంతాలు కట్టిరు. కట్టి జడ్జి కూడా సీరియస్గా కట్టి మమ్మల్ని పోర్ట్ బ్లేర్కి తీసుకుపోయారు. తీసుకుపోయి అక్కడ మమ్మల్ని మయన్మార్కి డిపోర్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినారు. చాలా అత్యంత క్రూరాతి క్రూరమైన ఘటనలన్నీ మాతో చేసిరు. అట్లనా? దీనికి ఏదైనా ప్రూఫ్ ఉందా అని అంటే, ప్రూఫ్ అడగొద్దు మైలాడ్, తప్పది. ఇంత ఘటన చేస్తుంటే మేము కెమెరా పెట్టుకొని చూస్తామా అని అంటే, ఏం మజాక్ మస్కరా పని అయిపోతున్నా అదరా డిజ్నీ ల్యాండ్లో పని చేస్తున్నామని అనుకున్నారా మీరంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయినాక పోనీలే మానవ హక్కుల సంఘం ఏదో ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మంచి ఫ్యాన్సీఫుల్ ఈవెంట్ చెప్తారా మీరు అని చెప్పి కోర్టులు ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా అయిందో. ఆ ఆనందం తట్టుకోలేక అందుకే ఇంత కంపోజ్గా చెప్తున్నా. ఎవడు పనాడు కరెక్ట్గా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అయితే వీళ్ళ తరఫున ఒక లాయర్ ఏమంటాడు తెలుసా? వీళ్ళ తరఫున లాయరు, ఈ రోహింగ్యాల తరఫున లాయర్ సుప్రీంకోర్టులో, మైలాడ్ మీరు వినాలే, మైలాడ్ వినాలే, ये दुनिया ये महफिल मेरे काम की नहीं మైలాడ్, इनका सुनना चाहिए మైలాడ్. मैं सुन रहा हूँ, बताइए. सुन रहा हूँ ना मैं అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వింటుంటే ఆ లాయర్ లేచి భావోద్వేగం అయిపోయి భగ్న హృదయుడై, ఇవాళ అలా తినకపోతే రేపాలు బతకరు మైలాడ్ అని అనగానే ఇట్లా జడ్జాల దిక్కు చూసి, నువ్వు కూడానా అంటే సుప్రీంకోర్టు లాంటి పెద్ద పెద్ద న్యాయ వ్యవస్థల ముంగట, న్యాయమూర్తుల ముంగట, న్యాయ నిపుణుల ముంగట ఎంత బ్లాటెంట్ లైస్ మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఘోరాతి ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇది డెమోక్రటిక్ ప్రాసెసేనా? ఇది భారత్ ఏమన్నా ఎట్లాంటి దేశం అని అనుకుంటున్నారా మీరు? మీ పాకిస్తాన్ లెక్క రోగ్ నేషన్ అనుకుంటున్నారా భారత్ని? ఏమన్నా సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయారా మీకు? అసలు నాకు అర్థమవుతలేవు. ఒక 17th century నావల్ కథ చెప్పినట్టు చెప్పిరవా ఇదంతా? అది వేరే విషయం. చకమా కేసు ఇన్ అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి ఉంటుండే ఫ్రెండ్స్. అక్కడ నాన్ సిటిజన్ రైట్స్కి కూడా జస్టిస్ దొరికింది. అయితే ఈ విషయంలో సుమారు సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడుకుంటా వాళ్ళు ఏమని అన్నారంటే, ఇగో ఇట్లాంటి ప్రతి దాంట్లో మేము ఏలు పెడితే మా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది, పబ్లిక్లో మా మీద ట్రస్ట్ కూడా పోతుంది, జ్యుడిషియల్ ఓవర్ రైడ్ కావద్దు, న్యాయం అనేది ఎప్పుడైనా బతుకుండాలా, మీ దగ్గర నో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉన్నది ఇట్లా జరిగిందనని కథలల్లి స్టోరీలు చెప్పి 17th century నావల్ స్టోరీలు చెప్తా అంటే మేము వినం అని చెప్పినారు. సుమారు 8,000 మంది రోహింగ్యాలు ఇప్పటికీ మన UNHCR కార్డ్స్ తీసుకొని నిలబడ్డారట, ఉన్నారట. పహల్గామ్ లాంటి దాడి జరిగిన తర్వాత ఇట్లాంటి చొరబాటుదారులను భారత్లో పెట్టడం అనేది ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది. వీళ్ళని ఉక్కు పాదంతో పాతాళానికి తొక్కాలా, పాతాళానికి పంపాలా అని చెప్పి ఇవాళ పెద్ద పెద్ద నిపుణులు, ఇన్ఫ్యాక్ట్ న్యాయ నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. అసలు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే ఇళ్ళల్లో వాళ్ళకి అసలు ఎపిసోడే లేదు. ఇంకా లీగల్ ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు, ఎమోషనల్ అత్యాచారాలు చేస్తున్నారు, ప్రెజర్ టాక్టిక్స్ తీసుకురానికే చూస్తున్నారు, వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయనికే చూస్తున్నారు, ఆధారాలు పెట్టకుండా. అది కూడా మైలాడ్ మీరు వినాలే మైలాడ్, రేపు వాళ్ళు చచ్చిపోతారు మైలాడ్, ఇవాళ వాళ్ళ బాధ మీరు ఇంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఆత్మ శాంతి కలుగుతుంది మైలాడ్. ఇట్లాంటి
ప్లీజ్ హియర్ బిఫోర్ దే డై మై లార్డ్ అని చెప్పి మాట్లాడతారంట లాయర్లు అక్కడ సుప్రీంకోర్టుని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బార్ కౌన్సిల్ సభ్యత్వమే రద్దు చేయాలి ఇట్లాంటి అడ్డమైన ఫేక్ ఫ్యాన్సిఫుల్ ఈవెంట్ ఎవిడెన్స్లు పట్టుకొని వస్తాయి, ఎవిడెన్స్ లేకుండా పట్టుకొని వస్తాయి. హ్యూమన్ రైట్స్ దేని మీద డిఫైన్ చేస్తారు ఫ్రెండ్స్? అంటే హ్యూమన్ రైట్స్ అనేది సత్యానికి విరుద్ధంగా పెడతామా, నేషనల్ సెక్యూరిటీకి విరుద్ధంగా పెడతామా, లేకపోతే డిగ్నిటీ ఆఫ్ లీగల్ ప్రాసెస్ని పట్టించుకోకుండా తుంగల దొక్కనికే హ్యూమన్ రైట్స్ని వాడతామా? ఇలా అడుగుతుంది చిత్రగుప్త, అడుగుతుంది తెలంగాణ. ఎందుకు మాట్లాడుతున్నామనంటే చొరబాటుదారులు చూడుండ్రి. ఇండస్ వాటర్ ట్రీటీ ఆ ప్రాజెక్ట్ ఏదో ఉండే ఉలార్ లేక్ ఇన్ నార్త్ కాశ్మీర్లా సివిల్ వర్కులు వెనకటికి ఆపేసారు. ఇప్పుడు ఇండస్ వాటర్ స్ట్రీట్ 1980 ఆపేసారు. ఇండస్ వాటర్ ట్రీటీ కదా, అది చేస్తే మా కాశ్మీర్కి వాటర్ వస్తుందని చెప్పి ఉమర్ అబ్దుల్లా ట్వీట్ కొడితే హిపోక్రసీ చూడుండ్రి. ఈ మోతర్మా, ఈ మెహబూబా ముఫ్తీ ఏమంటుందనంటే ఇప్పుడిప్పుడే జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్య చల్లబడుతున్నది, పాకిస్తాన్తో మనకు మంచి రిలేషన్స్ వస్తున్నాయి, నువ్వు మళ్ళీ అప్పుడే ఈ నీళ్ళ గొడవ తీసుకురాకు ఉమర్ అబ్దుల్లా అని మాట్లాడుతుంది. అంటే ఈ మోతర్మా పాకిస్తాన్కి పనిచేస్తుందా, భారత్కి పనిచేస్తుందా అన్న నా సందేహం, నా క్వశ్చన్కి మీరేమన్నా ఆన్సర్ చెప్పగలుగుతారా ఫ్రెండ్స్? ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం సంఖ ఎందుకు నాకుతున్నది అని చెప్పి చెప్పాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వద్దు. ఇది ప్రైవేటైజ్ చేసి పడాలి రెవెన్యూ రికార్డ్స్ కంప్లీట్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలా. పెద్ద పెద్ద మాటలు ధరణిని భూమాత చేస్తా ఎక్సెట్రా అని చేస్తారు. వాళ్ళ భూమాత రికార్డ్స్లల్లా, ధరణి రికార్డ్స్లల్లా నేను ఒకటి గట్టి క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే సర్కారులను, మీరు టెంపుల్ ల్యాండ్స్ని మన వక్ఫ్ ల్యాండ్స్ని ఆర్ టు దట్ మ్యాటర్ ఇదేంది ఈ భూమి ఏంద్ర లేక్ ల్యాండ్స్ని ఇవన్నిటిని ఎట్లా మీరు పెట్టలేకపోతున్నారు? అంటే ప్రొహిబిషన్లు ఇట్లా ఎందుకు పెట్టలేకపోతున్నారు నేను అడుగుతున్నా. మీకు ఏదైనా సమాధానం ఉందా? ఉండదు. చెరువులు ఇన్ని కబ్జా అవుతుంటే రెగ్యులరైజ్ ఎట్లా చేస్తారు? దీనివల్ల పర్యావరణానికి ఎంత నాశనం అవుతుంది? 111 జియో మీద ఇంతవరకు క్లారిటీ లేదు. అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే కూడా మీరు చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఎనిమి ప్రాపర్టీలు కబ్జా అవుతుంటుంటే, ప్రాపర్టీలలో బిల్డింగ్లు కడుతుంటుంటే, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా అవుతుంటుంటే, హాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్లలో రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తుంటే, తర్వాత కోట్ల కేసులు పడితే వాడికి లాసు, పెట్టుబడి పెట్టిన ప్రజలకు లాసు. ఇక్కడ మాత్రం తెలంగాణలో పెట్టుబడి పెట్టొద్దు అని చెప్పి ఏదైనా ఫారిన్ సంస్థలు వస్తే కూడా వాళ్లకు ఒక భయం, ఏ భూమిని ఏ రకంగా ఎట్లా పెట్టుకోవాలని. అయితే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంట ఫ్రెండ్స్. మీకు చెప్తున్నా, నేను ప్రభుత్వంలోనైతే లేను. అట్లీస్ట్ సొల్యూషన్ ఇచ్చే మైండ్ సెట్ కదా. ప్రశ్నించే గొంతులు మనకు అవసరంలే, పరిష్కారం చూపించే ఆత్మలు కావాలా అని చెప్పి మనం చిత్రగుప్తులో మాట్లాడుతూ ఉంటాం. సో టైటిల్ ఇన్సూరెన్స్ అని ఉంటుందంట. జనరల్గా అపార్ట్మెంట్ కొనేటప్పుడు బ్యాంక్ కూడా సగం చూస్తాడని అనుకుంటాం, కానీ ఇలా వాడితో కూడా ప్రాబ్లం అవుతున్నాయి కదా, వాడు కూడా కరప్ట్ అవుతున్నాడు. సో అట్లాంటి కేసులు ఏమైనా ఉంటే టైటిల్ ఇన్సూరెన్స్ చేయించుకోరు, అట్లీస్ట్ మీరు జర కొంచెం సేఫ్గా ఉంటారు. ఇది మీరు ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తున్నా ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.